హలో ఎవరోన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి. దానికి కుచ్చు అంటే డిఫరెంట్ డిజైన్ అనమాట. సో దానికి కావాల్సిన మెటీరియల్ ఆల్రెడీ కలిపినటువంటి దారాలు 10 నెంబర్ నీడిల్. మామూలుగా సింగిల్గా నాటేస్తాం కదా, అట్లానే సెకండ్ నాట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ డిజైన్కి మనము సింగిల్ క్రోషాతో బార్డర్ మొత్తం వేస్తున్నాం అనమాట. సరే, సింగిల్ నాట్తో బార్డర్ నాట్ వేస్తున్నాము. సింగిల్ క్రోషా, సింగిల్ నాట్ అన్నా కూడా ఒకటే, నాట్ అన్నా ఒకటే, ముడి అన్నా ఒకటే, ఏదైనా కానీ ఇప్పుడు ఒకసారి నాట్ వేసి ముడి వేసుకున్నాక మళ్ళీ ఒక చైన్ వేసుకోవాలన్నమాట. ఒక చైన్, నేను ఇక్కడ ఒక చైన్ వేస్తున్నాను. మీరు కావాలంటే 2 చైన్స్ కూడా వేసుకోవచ్చు. డిజైన్లో ఏం వేరియేషన్ ఏమీ మారదండి. సో కాబట్టి ఒక ముడి వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. ఇదే ప్యాటర్న్ అంతా కంటిన్యూ చేస్తూ పోవాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్నే వేస్తున్నాము, డిజైన్ ఏం బ్యాక్ సైడ్ ఏం లేదు. సో ఫ్రంట్ సైడ్కి ఈ విధంగా ఒక నాట్ వేసుకోవాలి, ఒక సింగిల్ చైన్ వేసుకోవాలన్నమాట. ఒక చైన్, ఒక నాట్, ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కదా మనకి 2 నాట్ల మధ్యన, అంతే తేడా. సో ఈ విధంగా బార్డర్ మొత్తం మనం ఇదే ఒకటే కలర్తోనే బార్డర్ మొత్తం ఈ విధంగా వేసేసుకొని వెళ్ళాలి. సింగిల్ క్రోషా, ఒక చైన్, సింగిల్ క్రోషా, ఒక చైన్, ఆర్ సింగిల్ నాట్ ఒక చైన్ అన్నమాట, ఏదైనా అనుకోవచ్చు. కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా దగ్గరగా వేసుకోవాలి. మనము నాటు పక్కన చైన్ ఎంత గ్యాప్ వస్తుందో అది చూసుకొని మనం పక్కన నుంచే నాట్ అనేది వేసుకుంటా వెళ్ళాలి అన్నమాట. సో కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా కనబడుతుంది మీకు. తర్వాత ఇక్కడ మనము కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అదే కలర్ వేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ నాట్ వేసుకునేటప్పుడు మనం ఏదైతే మనం డబుల్ నాట్ వేసి ఉంటాం కదా, దాని మధ్యన గ్యాప్లోంచి మళ్ళీ ఈ విధంగా నాట్ వేసేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్న తర్వాత ఒక 6 చైన్స్ వేసుకోవాలన్నమాట. కంటిన్యూగా నాట్ వేసుకున్నాక 6 చైన్స్ అనేది వేసుకోవాలి. 6 లేకపోతే మీరు ఆ డిజైన్ ప్యాటర్న్ బట్టి కూడా మీరు మీకు ఎంత కావాలనుకుంటే అన్ని చైన్స్ వేసుకోవాలి. దాని తర్వాత నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకున్న తర్వాత 6 సింగిల్ నాట్లు అన్నమాట. 6 సింగిల్ నాట్కి మనము ఈ త్రిబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను, కౌంట్ చేసుకొని మీరు 6 త్రిబుల్ క్రోషా, 6వ దానికి త్రిబుల్ క్రోషా మీరు చైన్ కన్నా వేసుకోవచ్చు, లేదంటే మనం వేసినటువంటి సింగిల్ క్రోషా నాట్ కన్నా వేసుకోవచ్చు అన్నమాట ఇది. సో ఈ విధంగా త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. త్రిబుల్ క్రోషా వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు కొద్దిగా ఇక్కడ మధ్యన గ్యాప్ లూజ్ లాగా అనిపడుతుంది, కానీ నాట్ డిజైన్ వేసేస్తే అది టైట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఒక చైన్ వేసుకొని మనం ఏదైతే త్రిబుల్ క్రోషా వేసామో దానికి మనం సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. రెండవది, మూడవ సింగిల్ క్రోషా, 4వ సింగిల్ క్రోషా, 5వ సింగిల్ క్రోషా. ఈ విధంగా మనము త్రిబుల్ క్రోషా వేసినటువంటి మొత్తం ఆ లైన్కి మొత్తం వేసి మనం ఎక్కడైతే త్రిబుల్ క్రోషా తీసుకున్నామో అదే గ్యాప్లోనే, అదే హోల్లోనే మనము మళ్ళీ ఇది నాట్ వేసేయాలన్నమాట. నాట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక చైన్, 2 చైన్, 3 చైన్, 4 చైన్, 6 చైన్స్ అన్నమాట. నేను ఇక్కడ 5 లేదా 6 చైన్స్ వేసుకొని ఇక్కడ 4 చైన్స్ వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక 4 చైన్స్ లేదంటే 5 చైన్స్ అనే వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడైతే చైన్స్ వేసుకొని బ్యాక్ తీసుకొని దాన్ని థ్రెడ్ని అలాగే తీసుకొని 4th చైన్ దగ్గర బ్యాక్ స్లిప్ స్టిచ్ వేస్తున్నామండి. స్లిప్ స్టిచ్ అంటే అదే హోల్లోంచి మనం దారాన్ని వెనక్కి లాగడం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము బటన్ని బ్యాక్ సైడ్ కొద్దిగా తిప్పుకొని ఎక్కడైతే వేసామో రౌండ్ షేప్ వచ్చిందో అక్కడి నుంచి మనం ఒక 4 లేదంటే 5 చైన్స్ వేసుకొని ఇందాక వేసినటువంటి త్రిబుల్ క్రోషా లాస్ట్ గ్యాప్ హోల్ కనబడుతుందండి. ఆ త్రిబుల్ క్రోషాకి సింగిల్ క్రోషా కూడా వేసాం కదా, ఆ లాస్ట్ వేసినటువంటి సింగిల్ క్రోషాకి అనమాట. అక్కడ మనం ఇక్కడ నాట్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనము ఫ్రంట్కి తిప్పుకోవాలి, అంటే బట్టకు ముందు సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చైన్ వేసుకొని 2-3 చైన్స్ వేసుకొని పీకాక్ స్టిచ్ ఎలా వేస్తాము, 3 చైన్స్ వేసుకున్నాక అందులోంచి తీసుకుంటాం కదా, ఇది కూడా సేమ్ అలా ఒక నాట్
వేసేసుకోవాలన్నమాట. నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఇప్పుడు డబుల్ క్రోషా వేస్తున్నాం అనమాట. ఎక్కడ వేస్తున్నామో మనం చైన్స్ రౌండ్ చేసాం కదా, ఆ గ్యాప్లో అనమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ గ్యాప్లోంచి తీసుకొని డబుల్ క్రోషా వేయాలి. డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత త్రీ చైన్స్ వేసుకున్నాక ఎక్కడైతే మనం డబుల్ క్రోషా గ్యాప్ మధ్యలో ఈ పీకాక్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ప్రతి చోట 5 పెటల్స్ అంటే 5 పీకాక్ నాట్స్ వచ్చేటట్టుగా నేను వేశాను. మీకు ఆ డిజైన్ పరంగా మీరు తీసుకున్న చైన్స్ పరంగా ఎక్కువ వస్తే మీరు అలాగే తీసుకొని ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 5 పెటల్స్ వరకు 5 పీకాక్ స్టిచెస్ అని చూపిస్తున్నాను. నేను ఇక్కడ డబల్ క్రోషా వేసిన వెంటనే 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని ఎక్కడైతే డబల్ క్రోషా మనం వేసామో అదే గ్యాప్ మధ్యలో నీడిల్ని తీసుకొని మనం పీకాక్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇది సెకండ్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ విధంగా రెండవ డబల్ క్రోషా మూడవ డబల్ క్రోషా వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే నా బిగినర్స్ వీడియోస్ ఉన్నాయండి. మీకు డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా, సింగిల్ క్రోషాస్ ఉంటాయి. ఆ విధంగా తీసుకొని మీరు వేసేసుకోవచ్చు. వీడియోస్ ఫాలో చేయండి, నా ప్లేలిస్ట్లో ఉంటాయి. నేను వీడియోలో కూడా ఐ బటన్ లింక్ ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి కొత్త వాళ్ళకి. ఈ స్లిప్ స్టిచ్ అనేది మాత్రం కొంచెం అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఈ స్లిప్ స్టిచ్ అనేది ఎక్కడైతే మనం వేస్తామో ఇదే స్లిప్ స్టిచ్ని మనం బీడ్స్ కూడా వాడతామండి కొన్ని డిజైన్స్లో. నేను వేసినప్పుడు చూపిస్తాను, అప్పుడు చెప్తాను మీకు. ఈ విధంగా వేసి మనం ఎక్కడైతే మళ్ళీ చైన్స్ వేసుకొని ఎక్కడైతే ఫస్ట్ వేసామో 4 చైన్స్ వేసుకొని మనం ఎక్కడైతే సేమ్ ప్లేస్లో త్రిబుల్ క్రోషా గుచ్చామో అక్కడనే మళ్ళీ ఇది కూడా తీసుకోవాలి. అదే హోల్ గ్యాప్లోనే తీసుకుంటేనే మనకి 3 బ్రాంచెస్ లాగా వస్తుందన్నమాట. ఇది ఒక డిజైన్ అనేది పెటల్స్ లాగా షేప్లో కనబడుతుంది, అట్లనే బ్రాంచెస్ ట్రీ షేప్లో కనబడుతుంది అన్నమాట ఇది మొత్తంగా. తర్వాతను మళ్ళీ మనము ఇక్కడ ఏదైతే మనం ఇందాక 4 చైన్స్ వేసామో అదే 4 చైన్స్కి మనము మళ్ళీ సింగిల్ క్రోషా వేయాలి. ఇక్కడ పక్క వేసాం కదా మనం సింగిల్ క్రోషా, సేమ్ ఇటు పక్క కూడా సింగిల్ క్రోషా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని మళ్ళీ కౌంట్ చేసుకోవాలి. 6 సింగిల్ క్రోషాస్ కౌంట్ చేసుకొని ఆ గ్యాప్ మధ్యలోంచి మనం ఈ విధంగా నీడిల్ని గుచ్చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే 1 చైన్ గ్యాప్లోనే తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ క్రోషా నాట్ ఎక్కడైతే వేసామో అక్కడి నుంచైనా మనము ఈ విధంగా తీసుకొని ముడి వేసుకోవచ్చు అనమాట. నాట్ వేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ సింగిల్ క్రోషా ఫస్ట్ ఒక చైన్ వేసుకొని మళ్ళీ సింగిల్ క్రోషా 6 లేదంటే 7 సింగిల్ క్రోషాస్ వస్తాయి అన్నమాట. ఎక్కడ మనం త్రిబుల్ క్రోషా వేసామో దానికి సేమ్ ఇందాక వేసినట్టుగానే సేమ్ అదే ప్యాటర్న్ కంటిన్యూ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి 6 లేదా మనం తీసుకున్నటువంటి త్రిబుల్ క్రోషాకి ఎంత గ్యాప్ వస్తే అంత లెంత్తో తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఎంత వచ్చింటే అంతే రావాలి కదండి. సో ఈ విధంగా ఒకటి అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఎక్కడైతే సింగిల్ క్రోషా వేసుకున్నామో అక్కడే మళ్ళీ నాటు వేసేసుకొని ఇప్పుడు మనము చైన్స్ వేసుకోవాలన్నమాట. సేమ్ ఇందాకట్లాగానే 1 2 3 4 ఈ 4 చైన్ దగ్గర గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఒక 4 లేదంటే 5 చైన్స్ వేసుకోవచ్చు అనమాట. 2 3 4 వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే 4 చైన్స్ వేసామో అక్కడ గుర్తు పట్టుకొని అదే గ్యాప్లోంచి నీడిల్ని పైకి దారం తీసుకొని ఈతల నుంచి తీసుకొని అదే గ్యాప్లోంచి మళ్ళీ ఇది అదే హోల్లోంచి బయటికి లాగాలన్నమాట. దీన్ని స్లిప్ స్టిచ్ అంటారని. ఈ స్లిప్ స్టిచ్కి మనము ఈ విధంగా వేసుకోవచ్చు. ఎందుకంటే పోగులు చిన్నగా ఉంటాయి, మనం వేసిన చైను మళ్ళీ ఈతల నుంచి దారాన్ని లాగాలి, మళ్ళీ నీడిల్ పట్టుకొని తీసుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోగులు అబ్జర్వ్ చేసి తీసుకోండి. ఇలా వేసుకోవాలన్నమాట.
కంప్లీట్ పోగులు కొంచెం ఒకటి పక్కకు లాగేస్తే పోగు వచ్చేస్తుంది కదండి, ఆ విధంగా చూపిస్తున్నాను మీకు, జాగ్రత్తగా వేసుకోండి అని. తర్వాతను మళ్ళీ చైన్స్ వేయాలి. 4 చైన్స్ వేసి మనం బట్టని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఎక్కడైతే మనం సింగిల్ వేసింటామో దాన్ని స్టార్ట్ మొదలే ఇది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రంట్గా బట్టకు తిప్పుకున్న తర్వాత 1 చైన్ తర్వాత 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని చైన్స్ వేసుకున్న డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. అంటే ఆ చైన్స్ కంప్లీట్ అయిపోయాక మనం డబుల్ క్రోషా పెటల్స్ ఫార్మేషన్ కోసం వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ 3 చైన్స్ వేసి అదే డబుల్ క్రోషా గ్యాప్ మధ్యలో హోల్ ఆ గ్యాప్ మధ్యలోంచి మనం పీకాక్ స్టిచ్ వేయాలన్నమాట. ఇలా 5 పెటల్స్ దాకా మనం వేసుకోవచ్చు. ఎక్కడైతే మనం 4 చైన్స్ రౌండ్ చేసాం కదా, దాని స్లిప్ స్టిచ్ ద్వారా సో ఈ విధంగా అయిపోతుంది. కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం 4 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మనం ఎక్కడైతే పెటల్స్ కోసం తీసుకున్నామో స్టార్టింగ్ 6 చైన్స్ ట్రిపుల్ క్రోషా అదే గ్యాప్లోనే మళ్ళీ ఇది కూడా నాట్ వేసేసుకోవాలన్నమాట. అప్పుడు స్టిఫ్గా నిలబడుతుంది ఇవన్నీను, పెటల్స్ అన్నీను. సో ఈ షేప్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే సింగిల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. అన్ని సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత మనం బట్టని మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పుకొని అడ్జస్ట్ చేసుకొని కూడా తీసుకోవచ్చండి. అక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నచ్చిందా ఈ డిజైన్? మీకు నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.